హనుమాన్ జయంతి రోజున ఏం దానంగా చేస్తే మనకున్నటువంటి కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో చూద్దాం. హనుమాన్ జయంతి ఈ సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీ రోజున రాబోతుంది. ముఖ్యంగా చైత్ర మాసంలోని పౌర్ణమి తిథి కలిగిన రోజున హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజు నుంచే హనుమాన్ భక్తులు 41 రోజుల పాటు దీక్షను ప్రారంభిస్తారు. ఈ రోజున ప్రారంభించినటువంటి దీక్ష వైశాఖ బహుళ దశమి రోజున ముగుస్తారు. అలాగే ఈ రోజున ప్రారంభించినటువంటి దీక్ష ఈ రోజున ప్రారంభించేటువంటి ఏ పని అయినా సరే ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది. అలాగే ఆంజనేయ స్వామికి పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే మన ఇంట్లో నిత్య పూజ చేసిన తర్వాత ఆంజనేయ స్వామికి ఈ రోజు ప్రత్యేకంగా ఎర్రటి పువ్వులను సమర్పించాలి. ఈ రోజున సాయంత్రం వేళలలో మన ఇంటి దగ్గరలోని ఆంజనేయ స్వామి గుడిలో ఆ హనుమంతుని దర్శించుకున్నట్లయితే మనకున్నటువంటి సకల దోషాలు కూడా తీరిపోతాయి. అందుకే ఈ రోజున గుడిలో ఖచ్చితంగా కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి. ఆంజనేయ స్వామి ఆ పరమశివుని అవతారాలలో ఒకటి. ముఖ్యంగా ఈ రోజున మనము పంచముఖ ఆంజనేయ స్వామికి పూజ చేయడం మంచిది. అలాగే ఈ రోజున పూజ చేసేటువంటి విషయంలో మనము ఎలాంటి తప్పులు కూడా చేయకూడదు. ఇంకా ఈ రోజున ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి అంటే రామాయణాన్ని చాలా సూక్ష్మంగా రచించినటువంటి హనుమాన్ చాలీసా యొక్క పుస్తకాలను దానంగా ఇచ్చినట్లయితే మన జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి. అలాగే హనుమాన్ చాలీసా అంటే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టం. రామాయణాన్ని సూక్ష్మంగా హనుమాన్ చాలీసాగా రచించారు. హనుమాన్ చాలీసా చదివితే స్వయంగా రామాయణం మొత్తం చదివిన దానితో సమానమవుతుంది. అలాగే హనుమాన్ చాలీసా పఠించిన వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేవి ఉండదు. ఇంకా ఎలాంటి దుష్ట శక్తి ఇంకా నరదృష్టి తగలదు. జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి. అందుకే ఈ రోజున హనుమాన్ చాలీసా ఉన్నటువంటి పుస్తకాలను దానం చేసిన వారికి సుఖ సంతోషాలు కలుగుతాయి. చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలు తొలగుతాయి. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తీరుతాయి. ఆ పరమశివుని కృప ఎప్పుడూ కూడా వీరిపై ఉంటుంది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.